అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసిన గమనించినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే ఈ రోజున వెలువడుతా ఉన్నాయి. నేను ఈ వీడియో చేసే టైంకి పూర్తి స్థాయి ఫలితాలు అయితే రాలేదు. కానీ ఒక విషయం అయితే అర్థమైపోయిందనమాట. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీహార్లో ఎన్డీఏ కూటమి 200 పైచిలుకు స్థానాలలో ఘన విజయం సాధించబోతా ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. ఒక అంచనా అయితే వచ్చేయటం జరిగింది. ఇక మహాగఠబంధన్ కూటమి 30 నుంచి 35 స్థానాలకు పరిమితం కాబోతా ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇతరులు 5 నుంచి 7 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. టోటల్ గా 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 200 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోబోతా ఉంది. ఈ విషయం అయితే స్పష్టంగా అర్థమైపోయింది అనమాట. ఇక ఈ ఫలితాలు చూసిన తర్వాత ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఘన విజయం కంటే క్లీన్ స్వీప్ చేసేసింది అని చెప్పుకోవచ్చు. క్లీన్ స్వీప్ అనే కంటే ఇంకా క్లుప్తంగా ఎన్డీఏ కూటమి వార్ వన్ సైడ్ చేసేసిందనే చెప్పుకోవచ్చు ఈ ఫలితాలు చూస్తే కనుక. ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినటువంటి, ఏదైనా అద్భుతం చేయగలదేమో అని భావించినటువంటి మహాగఠబంధన్ కూటమి ఏం చేయలేక పూర్తి స్థాయిలో చేతులెత్తేసినటువంటి పరిస్థితి. సీనియర్ల జోడీ ముందు జూనియర్ల జోడీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదు అనేటువంటి విషయం కూడా అర్థమవుతా ఉంది. సీనియర్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం, తమ యొక్క రాజకీయ జీవితంలో ఎన్నో వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నినటువంటి నితీష్ కుమార్ మోడీల జోడీ ముందు పెద్దగా రాజకీయ అనుభవం లేనటువంటి రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ యొక్క జోడీ చేతులెత్తేసింది, తేలిపోయింది, చేష్టలు ఉడిగిపోయింది అనేటువంటి విషయం అయితే అర్థమవుతా ఉంది అన్నమాట. ఇక్కడ పూర్తి స్థాయి ఈ ఫలితాలు చూసిన తర్వాత ఎన్డీఏ కూటమి హవా అనేది దేశవ్యాప్తంగా మరొకసారి కంటిన్యూ అవబోతా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఇప్పుడు ఈ ఫలితాలు చూసిన తర్వాత ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత బీహార్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు, ఎన్డీఏ కూటమి ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటన చేయబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఆసక్తిగా చర్చ జరుగుతూ ఉంది. బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎవరు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఎన్డీఏ కూటమి నుంచి, లేదా ఎన్డీఏ కూటమిలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ నుంచి ఎవరినైనా మోడీ అమిత్ షాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టబోతా ఉన్నారా అనేటువంటి విషయం గురించి కూడా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఈ విధంగా చర్చ జరగడానికి, అందరూ ఆసక్తిగా ఎదురు చూడడానికి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సీట్ల పంపకం విషయంలో, ఎన్నికల ప్రచారం విషయంలో మహాగఠబంధన్ కూటమి మేము అధికారంలోకి వస్తే గనక తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, మా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అంటూ మహాగఠబంధన్ కూటమి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ కూటమికి భిన్నంగా ఎన్డీఏ కూటమి అయితే ఎక్కడా కూడా ఫలానా వ్యక్తే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ చిన్న ప్రకటన కూడా చేయలేదు. మేము అధికారంలోకి వస్తే గనక ఫలానా వ్యక్తే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, ఫలానా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, లేదా ఫలానా మా పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవబోతా ఉన్నాడని అమిత్ షానో లేదా మోడీనో ఎక్కడా కూడా చిన్న మాట కూడా దొరలకోకుండా చాలా జాగ్రత్తగా ఎన్నికలకు వెళ్ళారు, ఘన విజయాన్ని అయితే సాధించడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపే అధికారం రావడంతో ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు, మోడీ అమిత్ షాల మనసులో ఎవరిని బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి అని వాళ్ళ ఆలోచన ఉందా అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి వైపే ఫలితాలన్నీ కూడా వారు వన్ సైడ్ గా వెళ్ళిపోవడంతో ఆ సమయంలో జేడీయూ పార్టీ నుంచి అనూహ్యంగా, అంటే నితీష్ కుమార్ పార్టీ నుంచి అధికారికంగా సోషల్ మీడియాలో మరొకసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, ఎన్నాళ్ళు నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు, ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా నితీష్ కుమారే పనిచేయబోతా ఉన్నాడు, బీహార్ రాష్ట్రం సిద్ధంగా ఉండాలి, సుపరిపాలన తిరిగి వస్తుంది అంటూ కూడా జేడీయూ పార్టీ తమ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెట్టడం జరిగింది ఉదయం నుంచి. మరి ఏమనుకున్నారో ఏమో, ఎటువంటి ఆదేశాలు వచ్చాయేమో కానీ అనూహ్యంగా ఆ పోస్టులను అయితే జేడీయూ పార్టీ తమ యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడం జరిగింది అనమాట. ఇక్కడ మరొకసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని జేడీయూ పార్టీ వాళ్ళు పోస్టులు పెట్టడం, ఆ తర్వాత కొద్ది గంటలకి ఆ పోస్టును డిలీట్ చేయడంతో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతా ఉందని అందరూ ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. మామూలుగా అయితే ఇప్పటి వరకు నితీష్ కుమార్ 9 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 10వసారి ముఖ్యమంత్రి ఆయనే కాబోతా ఉన్నారని నితీష్ కుమార్ అభిమానులు బీహార్ రాష్ట్రంలో చాలా మంది కూడా
ఆ భావించే ఎన్డీఏ కూటమి పట్టం కట్టారు అనేటువంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇక జేడీయూ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా మరొకసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళు బలంగా కోరుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ ఫలితాలు చూసిన తర్వాత ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీగా నిలవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి నిర్ణయం మోడీ, అమిత్ షాల చేతుల్లో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు వీరిద్దరు మోడీ, అమిత్ షాలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే బీహార్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సీట్ల పంపకం విషయంలో బీజేపీ పార్టీ వ్యూహాత్మకంగా ఎక్కువ సీట్లను వాళ్ళు తీసుకోవటం, ఆ సీట్లలో ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠం అనేది బీజేపీ పార్టీ చేతిలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎన్నాళ్ళు నితీష్ కుమార్ ను కాకాపట్టినటువంటి మోడీ, అమిత్ షాల యొక్క ద్వయం ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కావాలి అంటే, ముఖ్యమంత్రి స్థానం కావాలి అంటే రివర్స్ లో నితీష్ కుమార్ ఇప్పుడు మోడీని బతిమాలుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే నితీష్ కుమార్ యొక్క వ్యవహార శైలి తెలిసినటువంటి, అనుభవం ఉన్నటువంటి, చేదు అనుభవాలు ఎదురైనటువంటి మోడీకి ఇప్పుడు నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిగా నిలబెట్టేటువంటి సాహసం చేయరేమో అని అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఇటు ఒకవేళ నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిగా నిలబెట్టకపోతే నితీష్ కుమార్ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది? రికార్డ్ స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా కావాలని కలలుగంటున్నటువంటి నితీష్ కుమార్ బీజేపీ పార్టీకి, మోడీకి ఎదురు తిరుగుతారా, లేదా చేసేదేమీ లేక తన యొక్క అంటే వయసు కూడా మీరుతుంది కాబట్టి ఇంకా చూసిన అన్ని పదవులు అనిపించేశాం కాబట్టి ఇంకా చేయాల్సింది ఎటువంటి పదవు లేదని ఒక అంచనాకు వస్తే కనుక నితీష్ కుమార్ మోడీ మాటే వినాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందు ఎలాంటి ఆసక్తిని రేకెత్తించాయో ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొత్త ముఖ్యమంత్రి విషయంలో ఆ విధంగానే చర్చ జరిగేందుకు కారణమవుతా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం అంటే ఫలితాలు పూర్తిగా వచ్చేసిన తర్వాత లేదా రేపటి రోజున ఎన్డీఏ కూటమి అధికారికంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో 100% బీజేపీ పార్టీ తన పార్టీ నుంచే ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించబోతా ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎన్నికల ప్రచారం సమయంలో ఒక వర్డ్ అయితే ఉపయోగించడం జరిగింది. మోడీ, అమిత్ షా బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్ అంటూ కూడా వాళ్ళు ఒక వ్యక్తిని ఉద్దేశించి వాళ్ళు చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కాబోయేటువంటి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఇటు సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అవుతారా లేదా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా అనేటువంటి విషయం గురించి ఆసక్తి అనేది కనబడుతోంది.